ఏంట్రా, ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? నాన్న అది ఏంటి? నాన్న నాకు హైదరాబాద్ వెళ్ళాలని ఉంది. సరే వెళ్దాం, కానీ ఏంటి సడన్గా? వెళ్దామా ఏంటి? వెళ్తాను, నేను ఒక్కదాన్నే వెళ్తాను. వెళ్ళి వెళ్ళి ఏదైనా కోర్స్ చేస్తాను. హైదరాబాద్. సరే, బాబాయ్కి ఫోన్ చేస్తాను నాకు. నాన్న వద్దు, నేను ఒక్కదాన్నే ఉందాం అనుకుంటున్నా. నువ్వు ఒక్కదానివే? మీకు దూరంగా నేను ఒక్కదాన్నే ఉందాం అనుకుంటున్నా. నేను ఒప్పుకోను. నాన్న ప్లీజ్ నాన్న, నేను వెళ్తాను నాన్న. నాన్న నాన్న దొరికేసాను సార్. మీరు ఇక్కడ 3 నెలల నుంచి డబ్బులు ఇవ్వకుండా తప్పించుకుంటే పట్టుకుని అనుకున్నావా? డబ్బులు ఎక్కడరా? సార్ అది రై, నిన్నేరా అడిగేది. ఇంకొక నెల టైం సార్, ఇచ్చేస్తాను. నాన్న ఆన్సర్ చేయండి. నన్ను హైదరాబాద్ పంపిస్తారా పంపారా? పంపను. ఎందుకు పంపరు? చిన్నప్పటి నుంచి ఇక్కడే విజయవాడలో ఉంటూ నా లైఫ్ అంతా ఇక్కడే అయిపోతుంది అనిపిస్తుంది అన్న. నా ఫ్రెండ్స్ అందరూ ఢిల్లీ అని, హైదరాబాద్ అని, బెంగళూరు అని దేశంలో ఒక్కో మూల సెటిల్ అయిపోయారు. నేను మాత్రం ది గ్రేట్ రియల్ ఎస్టేట్ టైకూన్ రాయుడు దగ్గర ఇక్కడే విజయవాడలో ఉండిపోతున్నాను. అర్థం చేసుకో నాన్న, ప్లీజ్ ప్లీజ్ నాన్న, అర్థం చేసుకోండి. బ్రదర్, ఇంక నువ్వు వెళ్ళొచ్చు. థ్యాంక్స్ సిస్టర్. అక్కడ చాక్లెట్ ఉంది, తీసుకొని వెళ్ళండి. మీరు చెప్పండి, నన్ను పంపిస్తారా పంపారా? హైదరాబాద్లో ఎక్కడుంటావురా? ఏదైనా హాస్టల్లో ఉంటా. హాస్టల్లా? అసలు నా కూతురు హాస్టల్లో ఉండడం ఏంటి? మీ నాన్నకు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్ని ఇల్లులు ఉన్నాయి తెలుసా? 25 ఉన్నాయి. అంటే ఒక్కో డిస్టిక్లో ఒక్కొక్క ఇల్లు ఉంది. అక్కడ ఉండకుండా చీప్గా హాస్టల్లో ఉంటానంటావేంటి? సరే, ఏదో ఒక రూమ్ చూసుకుంటాలే. హైదరాబాద్ పక్కా వెళ్ళాలా? సరే వెళ్దూలే కానీ. థ్యాంక్స్ నాన్న. నాన్న, నాకు చిన్న డౌట్. ఏంటమ్మా? నువ్వు పబ్లిక్గా ఇలా రోడ్డు మీద ఇంతమందిని కొడుతూ ఉంటావు కదా, నిన్నెప్పుడు పోలీసులు ఏం అనలేదా? అంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వలేదా? ఎందుకు ఇవ్వరు? ఇస్తారు. మరి కానీ వాళ్ళు కూడా మన ఇంట్లోనే రెంటుకుంటారు కదా. నువ్వు మామూలుడు కాదు నాన్నోయ్. మరేమనుకుంటున్నావు మీ నానంటే? సూపర్ విలన్. సరే, ఇంకో చాక్లెట్ తింటావా? పద. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, నాకు డౌటు. అడుగు. పొద్దున లేచి చెత్తబండి వేసుకొని నిధి రోడ్లు వస్తుంటారు సార్. మీరు ఎక్కడే నిల్చొని అటువైపే చూస్తుంటారు. మీ ఏజ్లో ఎవరైనా పొద్దున్న లేచి సూర్య నమస్కారం టీవీలో చూసి చూసుకుంటారు. మీరేంటి సార్ ఇంటనే చూస్తుంటారు? చిన్నప్పుడు నేను గుడిసెలో పెరిగాను. ఆహా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి ఓకే. ఒక చిన్న ఇంట్లో అద్దెకుండేవాళ్ళం. మ్మ్. ఆ రోజుల్లో సొంత ఇల్లు లేక మేం పడ్డ కష్టం అంతా ఇంత కాదు. ఆ. ఆ తర్వాత ఎలాగో ఉద్యోగం సంపాదించి రూపాయి కూడబెట్టి ఇదిగో 7 years బ్యాక్ ఈ ఇల్లు కట్టాను. చాలా బాగుంది. అది కూడా చాలా స్టైలిష్గా. అన్నట్టు నువ్వు మా ఇంటి లోపల ఎప్పుడు చూడలేదు కదా? చెత్తండి సార్, ఇంటి బయట చెత్త ఏరుకోమని కానీ ఇంట్లోకి ఎందుకు వస్తాం? అవన్నీ వదిలేవయ్యా, ఏం పర్లేదు. దా చూద్దు. అయ్యో పర్లేదండి. రావయ్యా చూద్దు గానీ. పర్లేదు సార్. పర్లేదు, అక్కడ పెట్టరా. ఈనాడు మరీ ఇబ్బంది పెట్టేస్తున్నాడు. పద. మొత్తం 8 పోర్షన్లు, అన్నీ ఫుల్. ఏంటమ్మా మోటార్ వేస్తున్నావు? వాటర్ అయిపోయాయండి. రాత్రే కదా మోటార్ వేసాం, అప్పుడే అయిపోయినాయా? అయిపోయాయండి. ఈ పూట నీకు వాటర్ కట్టవు. అదేంటి సార్? నువ్వు రావయ్యా. స్విచ్ చేసేందుకు వాటర్ కట్ట. టాప్లెట్ బూత్ బంగ్లా ఉంది. ఎంటర్ ది ప్యాలెస్.
ఎలా ఉంది? బాగుందండి. అప్పట్లోనే చాలా మోడర్న్గా కట్టాను కదా. సీలింగ్ లైట్స్ చూసావు కదా, శాండ్లర్, సింక్ విత్ మిర్రర్, బెడ్రూమ్ విత్ కబోర్డ్స్. అదిగో దేవుడి గది. బాగుందండి. ఇది కిచెన్ విత్ కబోర్డ్స్. చాలా బాగుందండి. అదిగో మా ఆవిడ. బాగుందండి. ఆ? హ, అదే బాగున్నారా అనబోయి. ఆ. బాగున్నారండి? బాగున్నాను. సరే సార్, వెళ్ళొస్తానా? ఎక్కడికి వెళ్ళేది? పైన ఇంకా పోర్షన్స్ ఉన్నాయి, చూద్దువురా. సార్ ఇప్పుడు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోదు సార్. అది కాదయ్యా, నా ఇల్లు. సార్ వీళ్ళు ఎంత భవనంలాగా ఉంది, చాలా బాగుంది. ఓకేనా? వెళ్తాను సార్ నేను. మా ఇంట్లో చిలింగ్లు ఫ్యాన్లు లేవా? ప్రపంచంలో ఇటు ఒకటికి వెళ్ళినట్టు ఫీల్ అయిపోతున్నాడు. ఆ? అనాథరంగా బంగారు లాంటి పని వదిలేసేసాను అక్కడ. ఏంటంటున్నాడు వాడు? కరెక్టే కదండి, మీరు కాంగా ఇల్లు కట్టించారని ఓ అందరికీ చెప్పుకొని తిరుగుతుండాలా? ఆ, అది కాదే. ఛీ పైన పెంట్ హౌస్ కుర్రాళ్ళు ఇంకా రెంట్ ఇవ్వలేదు, వెళ్ళి అడగండి. ఆ, అదేంటి 15వ తారీఖు దాటిపోయింది, ఇంకా రెంట కట్టలేదా? ఏళ్ళో చెప్తాను ఏడు పని. ఈయన మారడు. రేయ్ ఏమండ్రా? ఎవడరా పొద్దున్నే క్లాప్స్ కొడుతున్నాడు? 10 రూపాయలు ఇచ్చి వెళ్ళిపోతారు. అయినా టెర్రస్ మీది వరకే చదువుతున్నారా? దౌర్జన్యం మరీ ఎక్కువైందిరా. ఆయన ఈ ఓనర్ గడు ఏం చేస్తున్నాడు రా, ఆపకుండా చేస్తాను అక్కడ. రేయ్ మిమ్మల్నేరా? ఏమండే? అయ్యో అంకుల్ మీరా? క్లాప్స్ వినిపించడానికి ట్రాన్స్జెండర్ ఏమో అనుకున్నాం. చెత్త నా కొడుకని ఏదో అన్నావేంట్రా? చెత్త నా కొడుకు కాదు అంకుల్, చెత్త ఎరుకునేవాడు ఇంకా రాలేదా అన్నాను. ఏమై? ఎస్ అంకుల్. అవును అంకుల్. రేయ్ ఇక్కడ ఇంత డిస్కషన్ జరుగుతుంటే వీళ్ళేవడేంట్రా? అంటే నైట్ వాడికి బాగా లేట్ అయింది అంకుల్. ఏదో పెద్ద మనిషి ఫంక్షన్కి వెళ్ళాడు. పెద్ద ఓ ఫంక్షన్. పెద్ద ఫంక్షన్కి వెళ్ళాడు అంకుల్, అందుకే. తెలుస్తూనే ఉందిరా. ఏంట్రా ఇది? ఎక్కడ తిన్న ప్లేట్లు అక్కడ, ఎక్కడ తాగేసిన సీసాలు అక్కడ. రేయ్ అర్జెంటుగా క్లీన్ చేయండి రా. కింద కురుకురే ఉంది. అమ్మో మహాప్రసాదం. క్లీన్ అయిపోయింది అంకుల్. ఏంటి ఈయనకి సపరేట్గా చెప్పాలా? నాన్న కన్నా ఏ నాన్న నిన్నేరా? చెప్పండి సార్, సాంబార్ ఏమంటారా మజ్జిగ ఏమంటారా? సాంబారు మజ్జిగ వేయడం కాదురా, అర్జెంటుగా రెంట్ వేయలేదనుకో మీ సామాన్లన్నీ బయట ఇసిరేస్తా. మీరు ఇసిరేసిన సామాన్లు మా దగ్గర ఏమున్నాయి అంకుల్? ఏదో బొక్కలు పడే డ్రైయర్లు బనియాలు తప్ప. గాలిస్తే అవే ఎగిరిపోతాయి అంకుల్, మీకెంత శ్రమ ఎందుకు? రైట్ లేవరా. ఓనర్ గాడా? నాన్న కన్నా లే నాన్న. ఏంటి పొద్దు పొద్దునే గోలా? అయ్యో సారీ అంకుల్, మీరా? చూసుకోలేదు. రేయ్ మీరు ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇల్లు ఖాళీ చేసేయండిరా. అంకుల్ చూసుకోలేదని చెప్పా కదా అంకుల్. తన్నే ముందు చూసుకోలేదు, నెలలో 15వ తారీఖు దాటినా కూడా చూసుకోలేదా? రెంట్ ఎక్కడ్రా? ఎక్కడా? జస్ట్ ఫైండ్ ఇట్. ఏ వేర్ ఇస్ ద రెంట్? ఎక్కడ? ఓ మై గాడ్. ఎక్కడ? ఇస్ ఇట్ హియర్? లోపల ఉందేమో చూడు, లోపల ఉందేమో చూడు. లోపల ఏం లేదురా. లేదు. లేదంట అంకుల్, వస్తానే ఇచ్చేస్తాం. జోక్గా ఉందా? ఖాళీ చేసేయండిరా. అంకుల్ ఒక 5 డేస్లో కట్టేస్తాను అంకుల్, ఇచ్చేస్తాం అంకుల్. ఎలా ఇస్తారా? ఇచ్చేస్తాం అంకుల్. అసలు మీకు ఇల్లు ఇచ్చాను చూడు, నా లాఠీతో నేను కొట్టించుకోవాలి. ఇద్దరికే ఇరుగ్గా ఉండే ఇంట్లో 4 దూరేరు. ఫోన్లే పాపం, ఏదో రెంట్కి ఈజీ అవుద్ది కదా అని నేను కూడా రానిచ్చాను. మీరేంట్రా అంటే ఒకళ్ళని మించిన ఒకళ్ళు దొంగనా కొడుకులని ఈ పోలీసు బుర్ర పసికెట్లా పోయిందిరా. ఈ మహానుభావుడు ఏదో పెద్ద కార్పొరేట్ కంపెనీలో ఇంపార్టెంట్ జాబ్ అని చెప్పాడు. చేసేదేంటయ్యా అంటే క్లీనర్. నువ్వు మాత్రం తక్కువేంట్రా? నువ్వేంటి ఇన్సూరెన్స్ ఏజెంట్? ఒరే నువ్వు ఇప్పటిదాకా ఒక్కడి చేత అయినా పాలసీ చేయించావా? లేదు. సార్ హీరో గారు మీరే, ఈయన సినిమా హీరో అంట.
చేసిన సినిమాలు ఏంట్రా అంటే ఎప్పటిదాకా ఆన్సర్ లేదు. అప్పుడు రజనీకాంత్ ఫీల్ అది నేను కదా తెలియదు, కొంచెం నాలాగే ఉంటుంది. టైగర్ ఇంకా మీరు ఈవెంట్ ప్లానర్ అంట. చేసేదేంటయ్యా అంటే క్యాటరింగ్ పని. ఒరే నాకు తెలియక అడుగుతాను రా, 4,000 రెంట్ ఇవ్వడానికి ఎందుకురా ఇంత లేటు? అంటే మీరు రైటే అంకుల్, మా శాలరీ టైమింగ్ వెరీ బ్యాడ్ అంకుల్. అంటే అందరికి ఒకే టైం శాలరీ పడదు కదా అంకుల్, మీరే అర్థం చేసుకోవాలి. మీరే పెద్ద మనసు చేసుకుని మీరేదైనా చెప్పండి రా, మీకు 5 days టైం ఇస్తున్నాను. ఈ లోపు రెంట్ ఇచ్చారా సరే సరే, లేదనుకో చూపిస్తాను. లేదంటే 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 అంకుల్ ఇల్లు ఖాళీ వెళ్ళిపోతారంటే ఎందుకురా మీరు ఇలా ఉన్నారు? పాపం మన ఎమోషనల్ సీన్ యా. నీ అబ్బా పొద్దున్నే లేపి సచ్చాడు. పొద్దున్నేంట్రా 10 అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏంటి వెళ్ళేది? ఎవరు క్లీన్ చేస్తాడు ఇదంతా? రేయ్, ఆఫీస్లో నేనే క్లీన్ చేసి ఇక్కడ నేనే క్లీన్ చేయాలా? అయినా మనం 5 daysలో రెంట్ కట్టాలి. సో దానికోసమే జాబ్కి వెళ్ళాలి. సో నా డబ్బులు కూడా అవసరం ఉంది. సారీ రా, బాయ్. నేను కూడా ఎవరో ఒకరు పాలసీ అమ్మాలి. క్లీన్ చేసాను గైస్. కమ్ ఆన్, యు కెన్ డు ఇట్. భయపడిగా డైలాగ్ గుర్తుంది, నువ్వు ఏడిస్తే చంపేస్తా. మా అమ్మని తిట్టా, నేను ఊరుకున్నా. మా నాన్న తిట్టా. నీ అబ్బా నేను ఫంక్షన్లలో నుంచి సీక్రెట్ గా వెరైటీ బిర్యానీలు డబల్ గా మీటాలు తీసుకొని వస్తే దొబ్బి తిని క్లీనింగ్ కూడా నాకే అప్ప చెప్తారా? నేను స్నానం చేయాలి, నా కోసం రష్మిక ముందు వెయిటింగ్ అక్కడ. ఒక్క బాత్రూమ్ లో ఎంతమంది స్నానం చేస్తారా? ఎత్తు మూసుకొని వచ్చి మొదలయ్యే రోజు గోలా నలుగురు వింటలేలా, మొదలయ్యే రోజు గోలా నలుగురితో ఏ సమంత, రోజంతా ఏదో పెంట, నీతోనే నాకు తంట. పర్ పర్సన్ 3 pieces ఓన్లీ సార్. అవునా? ఎస్ సార్. ఏంటిది సమోసాలు? ఏంటి ఎవరైనా పెళ్ళిలో సమోసాలు పెడతారా? అదే కదా. అది పెళ్లి కాదు, బర్త్డే పార్టీ. బర్త్డే పార్టీకి క్యాటరింగా? సర్లే ఏదో ఒకటి, ఇది కూడా బాగానే ఉంటుంది. కమాన్ గైస్. ఓకే. అవును, ఈ మైక్ ఏడి? నేను వచ్చేసా. హే, నువ్వేంటి ఇలా ఉన్నావు? వాట్ ఇస్ దిస్ గెటప్? ఓ మై గాడ్. డోంట్ టచ్, ఇట్స్ ఎ ప్రాపర్టీ. షూట్ లో కాస్ట్యూమ్ వేసారా, తలే మీద ఇరుక్కుపోయింది, తీయాలంటే కొయ్యాలంట. సరే చేసామని చెప్పారు, రావట్లేదు. అవును, రావట్లేదు. రాదు. ఎలాగో 7 days కంటిన్యూటీ షెడ్యూల్ కదా, దీన్ని కూడా కంటిన్యూటీ మెయింటైన్ చేయని పంపించాను ఇంటికి. లాగిన రావట్లేదు. నాకు 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 లేదా? నిన్నెలా మర్చిపోతావు? ఇది గో. ఏ కమాన్ 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 కమాన్. నైస్. రే ఒక్క నిమిషం ఆగరా, నా పిల్లని కాల్ చేస్తుంది. ఇక్కడ మూతలు తీయగానే ఊర్లో నీ పిల్లానికి ఎలా వచ్చింది నా స్మెల్? హలో జిలేబీ, ఏం చేస్తున్నావు? నేనా, ఇప్పుడే మా ఫ్రెండ్స్ మధ్య తీసుకొస్తే తాగుతున్నా. ఏ మజ్జిగ మజ్జిగ కావాలరా? మన కోవా ఏం చేస్తుంది? ఒకసారి మన కోవాకి ఫోన్ ఇవ్వు. హలో కోవా, బాగున్నావా? పక్కన గోలేంటి, లడ్డువా బొబ్బట్ట? ఒకసారి మన లడ్డు గారికి ఫోన్ ఇవ్వు. పిల్లలతో మాట్లాడుతున్నాడు, మళ్ళా స్పీడ్ షాక్ ఫోన్, స్పీడ్స్ ఆర్డర్స్ అర్థం కావట్లేదు. ఒక్క నిమిషం ఆవు జిలేబీ, వస్తున్నా నేను. అరే చెప్పు. వీడికి వచ్చే 7,000 శాలరీకి వీడికి 3 పిల్లలు అవసరం అంటావా? హే, అందుకనే కదా వీడు ఎక్కడ పనిచేస్తూ వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర పాపం పోషిస్తున్నాడు. హే, ఈజ్ ఎ నైస్ గాయ్. నేను కూడా నైస్ గాయ్ అమ్మా. సర్లేవా. ఏ జన్మలో ఏ పాపం చేసామో కానీ ఈ జన్మలో ఇలా బతకాల్సి వస్తుంది. కరెక్ట్ టైంకి చదువుకొని ఉంటే నేను కూడా బ్యాగ్లు వేసుకొని ఆఫీస్లోకి వెళ్ళి ఆ క్యాంటీన్లలో బర్గర్లు పిజ్జాలు తినేవాడిని. కానీ పక్కోడి ప్లేట్లో ఐటెంలు వేయడం తప్ప మన ప్లేట్లోకి ఏం రావట్లేదు. నీ విషయం ఏమో కనరా, నాదంతా మా తాతగారి ద్వారా తప్పు. పైన ఇంకో పర్సన్ ఉందా? ఆడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ అయి ఉంటే నేను జూనియర్ ఎన్టీఆర్ నాగ చైతన్య సెటిల్ అయిపోయేవాడిని.
చేస్తా నా కొడుకు ఉన్నసలనే అమ్మేసిన రోడ్డు మీద పడేశాడు రా నా కొడుకు రేయ్. అమ్మా! అమ్మా, ఒత్తుకుంది. వాట్ ఎవర్ ఐమ్ డూయింగ్ ఐమ్ హ్యాపీ విత్ దాట్. ఆఫ్ కోర్స్ ఇంటింటికి వెళ్ళి అడుగు తినేవాళ్ళలాగా పాలసీ కావాలంటే బాగోదు. బట్ సమ్ టైమ్స్ ఇట్స్ వెరీ కలర్ఫుల్ యు నో. ఏయ్ అమ్మాయిలు డోర్ తెచ్చినప్పుడే కదా. ఏ ఇంటెలిజెంట్ బాయ్, నీకు అన్నీ No. తెలిసిపోతాయి. ఈయనేంట్రా ఇప్పుడు వచ్చాడు? కానివ్వండి కానివ్వండి. ఏ అంకుల్ అంకుల్ అంకుల్. ఎందుకు కెలుక్కుంటావు? హలో అంకుల్. అరే అంకుల్ నిద్ర నడుస్తున్నాడా? ఆడెలా ఏడిస్తే మనకెందుకురా, మనకు తాగమని పర్మిషన్ ఇచ్చాడు, తాగుదాం తాగు. అరే ఒక 10 minutes రా. తాగుదాం రారా. ఒక 10 minutes రా, వచ్చేస్తా. ఈ తాగే ఉత్సాహం అంతా చెడగొట్టేస్తాడు వీడు. ఒక 5 minutes రా. మళ్ళీ రాక. ఏం చేస్తున్నాడు అంకుల్ అక్కడ? ఎదిరింటానికి లైన్ వేస్తున్నాడు అనుకుంటున్నాం. అవునా? అంకుల్ ఏం చేస్తున్నారు? సూసైడ్ చేసుకుంటున్నా. ఓకే అంకుల్ ఓ, ఓకే. సూపర్ సూపర్. ఏదో వినిపిస్తుంది కదా సౌండ్. అరే నాకు భయం వేస్తుందిరా, దెయ్యమంటావా? నాకెందుకో అంకుల్ ఏడుస్తున్నాడేమో అనిపిస్తుందిరా. ఆయనకి ఏడిపించిన తప్ప ఏడడం వస్తుంది ఆయనకి. అదే కదా. వింటారా నీ అబ్బా. అవా బాక్క. ఏ అంకుల్ ఆగండి ఆగండి. అంకుల్ ఏం చేస్తారు మీరు? రండి ఇక్కడ కాల్ పెట్టి నా కిరీటం సపోర్ట్ తీసుకొని ఎక్కేయండి. కమాన్. ఏ ఆగి నేను చెప్తాను, నా మీద ఎక్కి. గుడ్ ఐడియా అంకుల్. రండి ఇక్కడ కాల్ పెట్టండి, జాగ్రత్తగా ఎక్కండి. బుద్ధుందా లేదా? ఏం చేస్తున్నారు అసలు మీరు? ఆగండి చైర్ తీసుకొని వస్తా. ఏ గుడ్ ఐడియా. రే ఏమైంది? చూడరా అంకుల్ సూసైడ్ చేసుకోవడానికి ఎంత కష్టపడుతున్నాడో. అంకుల్ సూసైడా? అంకుల్ సూసైడా? అంకుల్ రండి ఇక్కడ కాల్ పెట్టి ఇక్కడ సపోర్ట్ తీసుకొని కిరీటం పట్టుకొని రే ఎక్కేయండి. అంకుల్ సూసైడ్ అంటున్నారా? సూసైడా? అదేదో 2 సైడ్ అన్నాడు కదరా. అదే కదా, అటు ఇటు కాలేసి ఇలా ఊతాడు అనుకున్నాను. రే తాగుబోతు సచ్చినారా. అంకుల్ మీరు రండి అంకుల్. అంకుల్ కాలేస్తే నడుము పట్టేసిందిరా. నీ బీరే తాగేసాడు. అలా ఎత్తున్నాడు ఏంటి? బీరు బొక్క. అంకుల్ అంకుల్ మీ వయసు కల్లా తాగకూడదు బాబాయ్. మొత్తం తాగేసింది. అసలు ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నారు అంకుల్? రే మీ అందరికీ తెలుసు కదా నాకు ఈ ఇల్లు అంటే ఎంత ఇష్టమో. అవును అంకుల్, మీ వైఫ్ కన్నా ఎక్కువ ఇష్టం ఈ ఇల్లు. ఎస్ యు ఆర్ కరెక్ట్. ఇది నా లవ్, నా హార్ట్. అంకుల్ ఇది గోడ అనుకున్నారా, గో మోడల్ అనుకున్నారా? అలా ముద్దు పెట్టేసుకున్నాడు అంకుల్. రే నువ్వు ఆగు అంకుల్, మీరు చెప్పండి. నా కొడుకు, నా దొంగ నా కొడుకు ఉన్నాడు కదా, ఆడికి సిటీ అవుట్ కట్స్లో ఏదో విల్లా నచ్చిందని దాన్ని కొనడం కోసం ఈ ఇల్లు అమ్మేద్దాం అంటున్నాడు. ఊరుకోండి అంకుల్ ఊరుకోండి, అసలే మీ ఫేస్ చూడలేము. ఎంతో ప్రేమగా కట్టించుకున్న ఇల్లు అమ్మేద్దాం అంటున్నారు. ఆంటీకి చెప్తే మీ అబ్బాయితో మాట్లాడుతుందేమో. కరెక్ట్ చెప్పారు. మాట్లాడుతుంది. దేవుడి గది ఎక్కడ పెట్టాలి, బెడ్రూమ్ ఎలా ఉండాలి, ఇవన్నీ చాలా డీటెయిల్డ్గా మాట్లాడుతుంది. సో సాడ్. అందరూ కలిసి ఇల్లు అమ్మేయడానికి డిసైడ్ అయిపోయారు. ఇట్స్ ఓకే అంకుల్, ఇప్పుడే కదా డిసైడ్ అయ్యారు. బయ్యర్ దొరికే లోపు మీరు వెళ్ళి వాళ్ళ మనసు మార్చేయండి. హే గుడ్ ఐడియా. ఓ యా అలా follow అవుతాం. నా కొడుకు బయ్యర్ని రెడీ చేసి రేటు ఫిక్స్ చేసి అన్నీ సెట్ చేసిన తర్వాతే మ్యాటర్ నాతో చెప్పి ఎడ్యుకేషనే. రేపే వాళ్ళు వస్తున్నారు ఇల్లు చూసుకోవడానికి. అందుకని సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నారా? మరి ఏం చేయమంటావు బాబు? ఫైట్ చెయ్యండి. ఇక్కడ ల్యాండ్ కొంది మీరు, ఇసుక తెచ్చింది మీరు, ఇటుక తెచ్చింది మీరు, సిమెంట్ కలిపింది మీరు, ఇల్లు కట్టింది మీరు, ఆఖరికి ఇంటి ఓనర్ కూడా మీరే. ఫైట్ చేయండి అంకుల్. ఏమైంది అంకుల్? ఇల్లు ఆ, ఇల్లు ఆ,
ఇల్లు మా ఆవిడ పేరునుందిరా. ఓనర్ కాదా? ఏమే ఇంకొక్కసారి ఆలోచించవే. ఇల్లు ఒక్కటే అమ్మైనా ఇల్లుతో పాటు మిమ్మల్ని కూడా అమ్మైనా? ఏంటి భిక్షపతి గారి ఫేస్లో హ్యాపీనెస్ లేదు? ఎప్పుడు ఆయన పేస్ అంతేలేండి. ఈ ఇంటితో కలిపి మొత్తం 26 ఇళ్ళు. 26వ ఇల్లా? అవునండి, మా వారికి ఇల్లు కొనడం వీక్నెస్. ఎప్పుడు ఏదో ఒక ప్రాపర్టీ కొంటూనే ఉంటారు. మీ అబ్బాయి కోసం ఆస్తులు బాగానే పోగు చేస్తున్నట్టున్నారుగా. మాకు అబ్బాయిలు లేరు, ఉన్నది ఒకటే అమ్మాయి. హరిణి ఎక్కడ? నా కన్నుడి, నా కన్నుడి. లేరా ఎవరు? రాత్రి తాగింది ఇంకా దిగలేదా? ఏది నన్ను గిల్లు, ఏది నన్ను గిల్లు? నన్ను కూడా ఎవడానికి గిల్లండ్రా. నన్ను కూడా గిల్లండ్రా. మీ ఆవిడ గిల్లుద్దులే. కాదురా, మన టెర్రస్ మీదకి వచ్చింది ఎవర్రా అమ్మాయి? కోప తీసి పై పోషన్కి రెంట్ కోసం వచ్చారేమో. లేదురా, రాత్రి ఓనర్ అంకుల్ చెప్పాడు చూడు, కొత్త ఓనర్లు వస్తారని, వాళ్ళ తాలూకేమో. ఆ అమ్మాయి ఎవరో తెలియాలంటే ఒకటే దారిరా. ఏంటది? కనిపిస్తుందా? నేను ఏం చేస్తున్నావు ఇక్కడ? అమ్మాయిని చూడడానికి వచ్చా. ఏరా ఉందా? పందిలా పడ్డావు కదరా. ఏంటి బాబు ఇక్కడేం చేస్తున్నారు? పోర్ని చూడడానికి వచ్చావంటి. హా? అదే బోరు బోరే వచ్చామండి. బోర్ బోర్ బోరు కిందే ఉండగా మీకు పైనేం పని? అదే చెప్పేద్దామని. సరే సరే, వాటర్ ఫ్లో అవ్వక ముందే ఆఫ్ చేసేయండి. సరే ఆంటీ, సరే పదండ్రా. పదరా. రోడ్ రోలర్ పద. ఎవరు వాళ్ళు? అదేనండి, పైన పెంట్ హౌస్ లో ఉంటున్న బ్యాచిలర్స్. ఎంత క్యూట్ ఉందిరా అమ్మాయి. నేను చూసాను, జస్ట్ యావరేజ్ అంతే. ఏంట్రా యావరేజ్? మలయాళం హీరోయిన్ లా ఎంత క్యూట్ ఉంది అసలు. ఓ అంత హైప్ ఇచ్చేకరా. నేనైతే 5కి 2.5 రేటింగ్ ఇస్తాను అంతే. నో 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 4.5. ఏ అంత లేదు. అయితే 5/5 రా. పోరా మరి ఓవర్గా. అరే వినేసిందంటావా? తెలిసిందంటావా? అలా చూసేస్తుందని తెలిస్తే నేను కూడా 5/5 వేసేవాడిని. అరే తను ఇక్కడే ఉంటుంది, మనం ఇక్కడే ఉంటాం. దీని గురించి తర్వాత ఆలోచిద్దాం, ముందు వెళ్దాం. ఇంకో విషయం అండి, పెద్ద పురంబోకులు. ఓ వెంట టైంకి ఇవ్వరు, వరస్ట్ గా బిహేవ్ చేస్తారు. తాగుడు తీరుడు, అబ్బా చిచ్చి బాబోయ్. బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ముందు మీరు వీళ్ళని ఖాళీ చేయించి వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడం. ఖాళీ చేయించేస్తారా?